తలంపులు అన్ని కూడా లోకానుసారమైనవి అనుకోండి. నువ్వేమైనావు దేవునికి? దేవుని రాజ్యము శత్రువుల కొరకు కాదు, మిత్రుల కొరకు, దేవుని పిల్లల కొరకు. దేవుడు తాను తన పిల్లలనుగా ఎంతమందిని భూమి మీద అంగీకరిస్తాడో వారందరి కొరకు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు చేరున్న వారు ఏ సంఖ్యలో ఉన్నామో అర్థమవుతుందా? మన స్థితిగతులను బట్టి మనకు అర్థం కావాలి, మన పరిస్థితులు ఏంటి, మనం దేనికి సరిపోతాం, మనము దేనికి సరిపోతామో ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేసుకొని సరిపోయిన వారమైతే దేవుని స్తుతించవచ్చు. సరిపోకపోతే పరిస్థితి ఏంటి? స్తుతించినా కూడా మన పితరుడు కయ్యన్లాగా అర్పించినా కూడా, అర్పణం అర్పించినా కూడా ప్రయోజనమా లేకపోయినది. అర్థమైందా? మనం సరిపోకపోయినా కూడా ఆరాధిస్తూ ఉంటాం సరిపోకపోయినా కూడా. ఆచ్యాపనలు లేవు కదా ఇప్పుడు, కానీ ఒక దినమం నుండి ఆచ్యాపన చాలా పెద్దది. జాగ్రత్త. ఆ దినాన నీవు ఏమాత్రము ఏ ప్రయత్నం చేసినా కూడా అది సఫలం కాదు. మనకు ముందు చాలా మంది ఉన్నారు పెద్దలు, వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. టైం దాటిపోయిన తర్వాత ప్రయోజనం ఏమైనా దొరికిందా? దొరకలేదు. ఆ స్థితి మనకు రాకముందుగా దేవుడి దినం మనకు రెండిటిని ముంచి మనకు నేర్పిస్తున్నాడు. ఒకటి కాకి, రెండు పావురం కదా. ఒకటి కాకి, రెండు పావురం. ఇంకోటి గమనించండి, ఒక కాకి ఉంది, దేవుని మాట ప్రకారము తన క్రియ కొనసాగించింది. మార్పు లేని జీవితంలో పోయిన కాకి కంటే ఇక్కడ ఇంకొక కాకి మనం చూసాం కదా ఏలియా టైంలో. అసలు ఆ రెండు కూడా పిల్లల శాతం నుండి అందుకొని పోయే లక్షణాలు. ఆ కాకి ఏదైతే ప్రయాణం, ఏదైతే రవాణా చేసి ఏదైతే అందిస్తా ఉందో, సప్లై చేస్తుందో, ఆ రెండు విషయాలు కూడా దానికి పోయి ఇష్టం. అర్థమైందా? కట్టెమేనున్నా అది పో ఇష్టము, పిల్లల చేతులున్నా అది పో ఇష్టం. కొట్టుకొని పోవటమే దాని పని. చూసారా? అయితే దేవుని మాట, దేవుడు చెప్పాడు, నువ్వు తీసుకెళ్ళి ఎవరికి అలా? నా సేవకుడు అక్కడున్నాడు, అందియాల. మాట మేరకుండా దేవునికి భయపడిన కాకిని మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో దేవునికి భయపడిన విధానంలో ఎవరైతే మాట నెరవేర్చేవారు ఉంటారో అట్టి వారు ధన్యులు, అట్టి వారికే దేవుని రాజ్యం. కనుక ఇప్పుడు మనం పావురం దగ్గరికి వెళ్తున్నాం. జాగ్రత్తగా గుర్తించండి. పావురం అన్నది పరిశుద్ధాత్మకు గుర్తు. యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈయన నా ప్రియకుమారుడని చెప్పడం వినపడింది. పావురము, పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీదకి దిగి రావడము అందరూ చూశారు. పావురం అన్నది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇక్కడ ఈయనేం చేశాడు? పావురమును విడిచిపెట్టాడు. పావురమే పరిశుద్ధాత్మ గుర్తు. విడిచిపెట్టినప్పుడు అది వెళ్ళి చూసింది అంతటా కదా. చదవండి 8వ వచనం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూస్తకు అతడు తన వద్ద నుండి నల్ల పావురం ఒకటిని వెలుపడికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలబెట్టుకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని వద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి జాసి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురమున ఓడలో నుండి వెలుపలికి పోవిడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి
తగ్గిపోయినవని నోవాహునకు తెలిసెను. వింటున్నారా? నల్ల పావురం యొక్క పరిస్థితి. పావురాలు దాదాపు ఎక్కువ నలిపే ఉంటాయి, తెలుపు ఉండవు. తెలుపు అనే పావురాలు తక్కువ. రంగేదైనా దేవుని చిత్తం నెరవేర్చే విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏముందంట? పావురం నోట ఒలివ చెట్టు ఆకు. ఒలివ చెట్టు ఆకు కదా. ఇక్కడ మనము చేరుకున్నది ఈరోజు కేవలం చెప్పండి, దేని కొరకు? దేని కొరకు చేరుకున్నాం ఇక్కడ? మేల్కోండి, దేని కొరకు చేరుకున్నాం? ఒలివ మొక్క దాని నోట ఉంది. తీసుకొని చూశాడు, భూమి మీద ఏమైనట్టు నీళ్లు తగ్గిపోయినాయి. ఒక సేవకుడు ఒక మాట చెబుతాడు, ఏ పక్షి అయినంట మగ్గిపోయిన ఆకును తిందంట. మగ్గిపోయిన ఆకును. ఏ ఆకుందంటే పచ్చగా ఇగురుగురు ఆకులు. పచ్చగా ఇగురుగురు ఆకులు అదేనంట బాగా పక్షులు తినేది. మగ్గిపోయింది, వాడిపోయింది అవి తినవంట. ఇది నీటిలో చాలా దినాలు, అక్కడ కిందకు వస్తే సంవత్సరాలు, ఆ రీతిగా నెలలు అవన్నీ వేశారు. ఇన్ని రోజులు కూడా ఆ ఒలివ మొక్క చెదరకుండా, అర్థమైందా? కొన్ని నీళ్ళల్లో పాసిపోతాయి. ఇది పాసిపోకుండా, వాడిపోకుండా ఎలా ఉందంట? పక్షి తినే విధంగా ఒక గుర్తు, ఒక సూచన, తెలియపరుచుట, ఇవన్నీ అక్కడ కనపడుతున్నాయి. అది ఎంత జాగ్రత్తగా భద్రంగా నీటిలో ఉన్నదో, ఆ నీరన్నీ ఎలా ఉన్నాయి? కంపు కొడుతున్నాయి, మురికితో ఉన్నాయి. మామూలుగా ఉన్నాయి ఆ నీళ్లు. ఆ మురికి, ఆ కంపు ముందు పక్షికి బాగా ఇష్టమైంది. అర్థమైందా? కాకికి బాగా ఇష్టమైపోయింది ఆ మురుగు కంపు. పావురంకి అది ఇష్టం కాదు. అది ఇష్టం కాక ఫస్ట్ సారి వచ్చింది, రెండోసారి గుర్తు తీసుకొచ్చింది. ఒలివ చెట్టు అంటే గుర్తింపు అంట, ఒక గుర్తు చూపిస్తుందంట, ఒక నిజాన్ని తెలియపరుస్తుందంట. ఇప్పుడు యోనా ఏమనుకున్నాడు? దాన్ని చూసి ఆ యొక్క భూమి మీద నీళ్లు ఆగిపోయినాయి అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఈ ఒలివ చెట్టు విషయంలో బైబిల్ ఏం చెప్తుందో మనం ఒకసారి జాగ్రత్తగా విన్నాం. తీయండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడున్న ఒలివ చెట్టు, ఆ ఒలివ చెట్టు మార్పు చెందితే నీవే. ఆ ఒలివ చెట్టు వల్ల బ్రతకాల్సిన నీవు ఈరోజు ఎలా బ్రతుకుతున్నావంటే మార్పు లేకుండా జీవిస్తా ఉన్నావు. కొన్ని చెట్లు వెళ్ళి ఉలివ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉలివ చెట్టుని అడిగాయంట, నీవు వచ్చి మా మీద మమ్మల్ని వేలము, నీ పాలన మాకు అవసరం, నీ కాపుదల మాకు అవసరం, నీ పెద్దతనం మాకు అవసరం అని చెట్లన్నీ పోయి ఉలివ చెట్టుని అడిగాయంట. ఉలివ చెట్టుని అడిగితే, వింటున్నారా? అర్థమవుతుందా? నూనెలన్నికంటే కూడా నూగుల నూనె చాలా ఎక్కువ రేటు, వాటన్నిటికంటే కూడా ఒలివ నూనె చాలా ఎక్కువ రేటు. మామూలుగా నూనెలు ఉంటాయి కదా, వాటిల్లో నూగుల నూనె ఎక్కువ రేటు. వీటన్నిటికంటే అధిగమించిన విలువైన నూనె ఏదంటే ఒలివ నూనె. అది మనకిక్కడ తక్కువ, మనకిక్కడ దొరకదు కదా. వింటున్నారా? ఏమంటున్నది? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానిస్తారు?
ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదను. చూసారా, ఈ ఒలివ చెట్టు ఇటు అటు తిరుగుట ఇష్టపడటం లేదు. పెద్దతనానికి ఇష్టపడటం లేదు. ఈరోజు ఆ పెద్దతనంతో ఇటు అటు తిరుగుట్లో ఎంతమంది విశ్వాసులు వారు భ్రష్టులైపోతున్నారు, వారికి అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, చెట్టు ఏమంటుంది? ఒలివ చెట్టు దేవుణ్ణి, మనుషులను దేని ద్వారా సన్మానిస్తారు? దేని ద్వారా సన్మానిస్తారు మనుషులు దేవుణ్ణి? నా తైలమును నేను ఇయ్యక నేనొచ్చి మీ మీద రాజునై ఉండి ఇటు అటు తిరుగులాటకు నేను వచ్చేదనా? వింటున్నారా? 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 అర్థమవుతున్నాయి మాటలు? మాటలు అర్థమవుతున్నాయా? ఆది కాండము 8వ అధ్యాయంలో 2వది చూస్తున్నాం, ఒలివ చెట్టు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసాం కదా, ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంట? మనుషులు దేవుణ్ణి దేని ద్వారా సన్మానిస్తారు? నా తైలమును నేను ఇయ్యక మాని నేనొచ్చి మీ మీద రాజునై ఉండి ఇటు అటు తిరుగుటకు వచ్చేదనా. చూడండి, అయిష్టాన్ని, వ్యర్థమును ఈ ఒలివ చెట్టు వ్యర్థమును తిరస్కరిస్తుంది, అధికారమును తిరస్కరిస్తుంది. ఈ రోజుల్లో ఏముండదు, అధికారాల కోసం బలైపోయిన విశ్వాసులు భూమి మీద కోకొల్లలుగున్నారు. ఒలివ చెట్టు యొక్క లక్షణం చూడండి, నేను ఇటు అటు తిరిగి నీ మీద రాజునై ఉందునా. ఇటు అటు అర్థమైంది కదా? ఇటు అటు అనే ఆరంభ కార్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కాకి దగ్గర నుండి. కాకి లక్షణమైంది ఓడను మరిచిపోయినది. కాకి లక్షణమైంది లోకాన్ని ప్రేమిస్తా ఉంది. కాకి లక్షణమైంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంది. మరి మన లక్షణం ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? మీరు వాక్యం వింటున్నారు, గ్రహిస్తున్నారా? వాక్యం విని ఆ ప్రకారం ఏమన్నా చేస్తున్నారా? అయితే మీకు మంచిది, మీకు మంచిది. ఆ ప్రకారం చేయని మన పితరులు ఎంతో మందిని మనం అనేక పదాలు చూస్తాం కదా. 1 కొరింథీ 10:5 ఏం రాయబడింది? వాటిలో ఎంతో మంది దేవునికి ఇష్టంగా లేరు. కారణం ఏంటి? అన్ని విషయాలు అక్కడే సమూహంలోనే కొనసాగుతా ఉన్నారు, కానీ దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. సంఘంలోనే ఉంటారు, దేవునికి ఇష్టలుగా బ్రతకరు. దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటుంటారు, కానీ ఆ క్రియ వారు కలిగి ఉండరు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోనండి. కాబట్టి రెండవదిగా మనం చూసినాం ఏంటంట, మనుషులు దేవుణ్ణి దేని ద్వారా సంతోషపరుస్తారు? ఆ తైలమును నేను ఇయ్యవలసి ఉన్నది. అర్థమవుతుందా? అక్కడ నీళ్లు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి నోవాహుకు ఈ యొక్క ఒలివ చెట్టు కొమ్మ అక్కడ గుర్తింపు చేసింది. న్యాయాధిపతుల్లో మనుషులు దేని ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తారు? దేని ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తారు? దేని ద్వారా దేవుని దగ్గరికి మనుషులు వెళ్తారు అన్నది అక్కడ ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తాం, చూడండి, 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనాన్ని చూడండి, జాగ్రత్తగా వినండి, అందరు పలకండి. వింటున్నారా? ఆగండి. మన పితరుడు దావీదు మహారాజు దేవుని సన్నిధిలో చేరి తను పరిశీలన చేసుకొని పరీక్షించుకొని తన మీదకి వచ్చినటువంటి ఉపద్రవాలన్నిటిని గుర్తించిన వాడై వాటన్నిటిలో నుంచి దేవుని చేత తప్పింపడ్డవాడై మెలకువ కలిగిన వాడై దేవుని సన్నిధిలో ఒక దినం జరిగే కీడును బట్టి వచ్చే నష్టాన్ని కూడా ఎరిగిన వాడై ఏమంటున్నాడంటే, నేనైతే ఈ రోజు ఇక్కడ చేరున్న ఆరాధించే, స్తుతించే, నేను దేవుని నమ్ముకున్నానని చెప్పే నీవు నేను ఎలా ఉన్నాం? ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరంలో
పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చదనం అనగా దేవుని కృప. పచ్చదనం అంటే దేవుని కృప. పచ్చదనం దేవుని కృప. పచ్చదనం పచ్చిక. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పచ్చదనము పచ్చిక దేవుని కృపను చూపిస్తుంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు. ఒలివ చెట్టు ఏం చేసింది? గుర్తును చూపించింది, సందర్భాన్ని తెలియపరిచింది. పరిస్థితులు తారుమారుగా ఉన్న పరిస్థితులలో ప్రత్యేకతను తెలియపరిచింది అక్కడ. మరి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నానని మన పితరుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీవు నేను పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నామా? అర్థమైందా? పచ్చని ఒలివ చెట్టు అంటే ఒలివ చెట్టు ఏం చేసింది? గుర్తును తెలియపరిచింది. ఈరోజు దేవుని ఇంట్లో ఉన్నాము అనుకుంటున్నామంటే ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు. గుర్తుపెట్టుకోండి. ఏ ప్రత్యేకత ఉంది? అందరు ఎట్టున్నారో నేను అట్టనే ఉన్నాను.